హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. చూస్తున్నారు కదా, పచ్చడి అండి. ఇది అల్లం పచ్చడి అండి. మనం అల్లం పచ్చడి రోడ్లు అమ్మటి బండ్లు మీద చేస్తారు కదండి. అల్లం పచ్చడి మనకు ఎంతో టేస్టీకరమైన అల్లం పచ్చడి అండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, పెసరట్టులోకి కానీ చాలా టేస్టీకరమైన అల్లం పచ్చడి అండి. దీన్ని తయారు చేసే విధానం ఏంటో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకోవాలండి. 2 గంటల ఆయిల్, 1 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు. ఇవి బాగా వేయించుకున్నాం కదా. అల్లం అండి, ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ అల్లం కూడా సన్న ముక్కలు చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి. చక్కగా మనకు అల్లం కూడా వేగిపోతుంది కదా. ఈ లోపల మనం 10 ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి చిన్నగా తుంచుకున్న 10 ఎండుమిర్చి, కారానికి సరిపోయేంత వేసుకోవాలండి. ఎండుమిర్చి నేనైతే 10 దించేసానండి. మీరు కావాలంటే ఒక 15 కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తింటే, నేను తక్కువ కారం కాబట్టి కొంచెం లైట్గా 10 వేసానండి. ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోతున్నాయి కదా మనకి. ఈ లోపల టమాటాలండి. టమాటాలు వచ్చి ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు చేస్తే చాలా బాగుంటుందండి. అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మెత్తగా టమాటాలు మెత్తగా ఉడకాలండి. మెత్తగా ఉడికాక అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు అండి, రవంతా చింతపండు. టమాటాలు చక్కగా మనకి టమాటాలు, ఎండుమిర్చి, అల్లం అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు దించేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకుందాం. గిన్నెలోకి చల్లార్చుకున్నాం కదండి. చల్లార్చుకున్నాక మొత్తం మనం మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. నేను 1 కప్పు బెల్లం వేస్తున్నానండి. మీరు కూడా 1 కప్పు అంటే కప్పు కదండి, 1/2 కప్పు బెల్లం మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటా పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పచ్చడి చాలా మెత్తగా పట్టుకోండి. మీకు కారం సరిపోకపోతే కొంచెం లైట్గా నార్మల్ కారం వేసుకోండి. నాకైతే కారం సరిపోయిందండి. ఇంకా కారం ఏమో తాలింపు పెట్టేస్తాను. చూడండి, నేను దాంట్లోనే తాలింపు పెట్టేస్తున్నానండి. మీరు కావాలంటే వేరే కళాయి పెట్టుకోవచ్చు. నేనైతే దాంట్లో తాలింపు పెడుతున్నా. నేను వైట్ చట్నీకి దీన్ని కలిపి పెడుతున్నానండి. 2 గంటలు ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ ఎక్కగానే 5-6 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా ఎర్రగా వేగుతున్నాయి కండి. అప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి మనం. చూడండి, పోపు కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కరివేపాకు అండి, 5-6 రెబ్బలు కరివేపాకు. పోపు కూడా అయిపోయిందండి. పోపు దించుకొని దాంట్లోకి తాలింపు పోసుకుందాం. కొన్ని పచ్చళ్ళలోకి మనం పోపు పోసుకున్నాం. అయిపోయిందండి. బాయ్ అండి. ఇంకా